ఎల్నినో ప్రభావం ఈ ఏడాది వర్షపాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే తగ్గుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత వానలు మందగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వరి సాగుపై పునరాలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశాలపై ఐఎండీ అధికారి రాఘవేంద్రతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. సో మనం చూస్తున్నట్టయితే ప్రస్తుతం తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీగా అయితే వర్షాలు పడుతున్నాయి. మరికొద్దిగా చూస్తున్నట్టయితే వర్షం పడని రోజులు కూడా ఉన్నాయి, మోస్తారు వర్షం పడుతున్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ఎలినో ప్రభావం కూడా, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ఐఎండీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. సో ఈరోజు ఐఎండీ డిపార్ట్మెంట్లో మనతో పాటు మాట్లాడడానికి రాఘవేంద్రరావు గారు అయితే ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఎలినో అంటే ఏంటి, దాని ప్రభావం ఏంటి? సో అది ఎలినో అనేది యాక్చువల్గా మనకి దక్షిణ అమెరికా తీరంలో, పెరు తీరంలో ఏమవుతుందండి, మనకి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ నీనో 3.4 ఒక రీజన్ ఉంటుందండి. ఆ రీజన్లో ఎప్పుడైతే మనకి టెంపరేచర్స్ ఎబోవ్ నార్మల్ ఉంటాయో అప్పుడు మనం దాన్ని ఎలినో కింద పరిగణిస్తామండి. సో ఎప్పుడైతే ఎలినో అన్నది మనకి ఏర్పడిందో మనకి ఇండియన్ మాన్సూన్ వీక్ అవుతుంది. ఎందుకంటే తూర్పు నుంచి వచ్చే గాలి ఏదో అని ట్రేడ్ విండ్స్ అంటాం మనం, అంటే వ్యాపార గాలులు అని అంటారు వీటిని. సో ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వీక్ అవుతాయండి. అవి వీక్ అవటం వల్ల ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద రావాల్సిన మాయిశ్చర్ ఏదైతే ఉందో మాయిశ్చర్ రాదు. ఎప్పుడైతే మనకి తేమ శాతం తగ్గిపోయిందో ఇక్కడ వర్షాభావ పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయండి ఇక్కడ. సో దీన్ని టూకీగా చెప్పాలంటే ఎలినో. దీన్ని దీని ఆపోజిట్టే లానినా అంటాం. ఆ లానినా ఉన్నప్పుడు మనకి ఎక్కువ వర్షాలు మనకి ఇండియన్ ల్యాండ్ మీద ఉంటాయండి. సో ఎలినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుతాయండి. సో ఈసారి వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఈసారి మనం అదే చెప్తున్నాను, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనం 90% మాత్రమే వర్షపాతం ఉంది. ఎలా అంటే మనకి 100 సెంటీమీటర్ల వర్షపాతం పడాలి అనుకుంటే ఓన్లీ 90 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే మనకి నమోదవుతుంది ఈ సంవత్సరంలో అండి. సో ఎస్పెషల్లీ మనం తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం తెలంగాణలో కొంచెం ఆశాజనకంగా ఉంది. ఎలాగంటే మనకి వర్షాభావ పరిస్థితుల కన్నా సగటుతో పోల్చుకుంటే సగటు దగ్గరలోనే మనకు వర్షాలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, ఈ వర్షాలు అన్నవి మనకి ఏమంటాం కంటిన్యూస్ రైన్స్గా ఉండవు. అంటే ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మనకి ఎలాగ ఉంటుందంటే, తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఈ దక్షిణ జిల్లాలో తక్కువ వర్షపాతం ఉండి క్రమేపీ పెరుగుతూ ఉత్తర జిల్లాల్లో అధిక వర్షపాతం పడుతుందండి మనకి. అది మనకి యాక్చువల్గా క్లైమటాలజికల్గా మనకు జరిగే ఫీచర్ ఇది. బట్ జనరల్గా ఎవ్రీ ఇయర్ జూన్, జూలై, ఈ ఆగస్టు మంత్స్లో అంటే ఎన్ని మిల్లీమీటర్స్ వరకు రెయిన్ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఈసారి ఈ ఇయర్ 2026లో మనం మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్లో అండి 218 మిల్లీమీటర్ల వర్షం పడాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మనకి 178 మిల్లీమీటర్ల వర్షపాతం అంత పడింది ప్రస్తుతానికి. ఈరోజు కూడా కలుపుకుంటే 182 ఎంత ఉంది, 181 సంథింగ్ ఉందండి. సో మొత్తం చూసుకున్నట్లే జూలై పరంగా చూసుకుంటే ప్రస్తుతం మనం -25% డిలో నిన్నటి వరకు. నిన్న పడిన వర్షపాతం ఇవాళ -24% అయిందండి. సో అంతేకాక మనం యాన్యువల్ రైన్ఫాల్ చూసుకుంటే, యాన్యువల్ రైన్ఫాల్ పరంగా చూసుకున్నట్లయితే యాజ్ ఏ హోల్ చూసుకుంటే ఇప్పుడు దాకా స్టిల్ వీఆర్ ఇన్ డెఫిషియెంట్ ఓన్లీ. జూన్లో చూసుకున్నట్లయితే జూన్లో మనకి 138.6 మిల్లీమీటర్లు పడాలి. బట్ 116.8 పడిందండి. సో అప్పుడు కూడా మనం నియర్ నార్మల్ వచ్చాం. అంటే నార్మల్ అంటాం దాన్ని, అంటే -19 to 19% ఇన్ బిట్వీన్ ఉంటే మనం నార్మల్ కింద పరిగణిస్తాం. సో అలా చూసుకున్నట్లయితే మనం నార్మల్ రైన్ఫాల్లో దాంట్లోనే ఉన్నామండి జూన్లో. ఇప్పుడు కూడా కొంచెం నార్మల్కి దగ్గరగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. -19 ఉండాలి నార్మల్ రావాలంటే, మనం ప్రస్తుతం -24లో ఉన్నాం. వచ్చే 2-3 రోజుల వల్ల ఏమైనా కొంచెం వర్షాలు కొంచెం బాగా పడితే మనం దీనికి దగ్గరగా వచ్చి నార్మల్ దగ్గరలో ఉంటామండి. సో రాబోయే రోజుల్లో వర్షం ఏ విధంగా ఉండొచ్చు? తగ్గొచ్చా, పెరగొచ్చా, లేదా ఇదే విధంగా కంటిన్యూ అవ్వచ్చా? అదే అండి, ఇవాళ రేపు కొంచెం వర్షాలు ఉండొచ్చు. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా కొంచెం క్రమేపీ వర్షపాతం తగ్గుతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ మనకి సదర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి మహబూబ్ నగర్ అండ్ ఉమ్మడి రంగారెడ్డి అండ్ మెదక్ అండ్ అదర్ లైక్ నల్గొండ, ఈ జిల్లాల్లో మనకి వర్షపాతం తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.